ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది ఆన్లైన్ వేధింపులు. దీనికి వ్యతిరేకంగా సమాంత ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేయబోతోంది. యుఎన్ విమెన్ ఇండియా నిర్వహిస్తున్న నో ఎక్స్క్యూజ్ క్యాంపెయిన్ కు సమంత అంబాసిడర్ గా చేరింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగే 16 రోజుల కార్యక్రమం లక్ష్యం మహిళలపై హింసను నిర్మూలించడం, ముఖ్యంగా ఆన్లైన్లో పెరుగుతున్న వేధింపులకు అరికట్టడం. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడం అవసరమని, అందరూ తనతో చేరాలని సమంత రుత్ ప్రభు శక్తివంతమైన అవేర్నెస్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ, హింస అంటే మన వీధుల్లో, ఇళ్లలో, వర్క్ ప్లేస్లో జరుగుతోందని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇది ఆన్లైన్లో విపరీతంగా పెరిగింది. ముగ్గురిలో ఒక మహిళ ఏదో ఒక రకమైన డిజిటల్ హింసను ఎదుర్కొంటోంది. ట్రోలింగ్, వెంబడించడం, డీప్ ఫేక్స్, టాక్సిక్ కామెంట్స్ ఇవన్నీ ఒక కమెంట్తో మొదలై ఒకరి జీవితాన్ని నాశనం చేసే స్థాయికి చేరుతున్నాయి. చాలా మంది మహిళల కెరియర్ను, కాన్ఫిడెన్స్ను కోల్పోతున్నారు. ఆన్లైన్ అబ్యూజ్ని జోక్గా చూడడం ఆపాలి. అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ మహిళలకు సేఫ్గా మారుతుంది అని స్పష్టం చేశారు. సమాజంలో నిజమైన మార్పు రావాలంటే ఇలాంటి ప్రజాదరణ ఉన్న స్టార్లు ముందుకు రావడం చాలా అవసరం. ఈ క్యాంపెయిన్తో సమంత మరోసారి ప్రతిభావంతమైన నటి మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరురాలిగా నిలిచారు.